హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ జరిగిన తర్వాత చాలామంది అడుగుతున్న ప్రశ్న, మేము కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అవ్వాలా లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే సరిపోతుందా లేదా, అలాగే కొంతమంది ఫస్ట్ ఫేజ్లో మాకు వచ్చినటువంటి సీట్ మాకు సాటిస్ఫైడ్గా లేదు, సో మేము సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాం. సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే వెళ్తే ఏమైనా ఇష్యూస్ ఏమైనా వస్తాయా అని చాలామంది అడుగుతున్నారు. సో అసలు సెకండ్ ఫేజ్కి వెళ్ళడం అసలు మంచిదా కాదా అని కూడా అడుగుతున్నారు. సో మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత అందరూ అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మేము కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అవ్వాలా అని. అలా ఎందుకు అంటున్నారు అంటే, మీ మందికి కాలేజీ దూరంగా ఉన్న కాలేజీ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి దగ్గరలో ఉన్న కాలేజీ వచ్చి ఉండొచ్చు. ఈ దూరంగా ఎవరైనా కాలేజీ వచ్చిన వాళ్ళందరూ కూడా అంత దూరం వెళ్ళి రిపోర్ట్ అవ్వాలి, ఏమైనా సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతే సరిపోతా అనుకుంటున్నారు. కానీ డెఫినెట్గా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అవ్వాలి. నేను గత వీడియోలో కూడా చెప్తున్నాను, ఆ కాలేజీ మీకు నచ్చినా నచ్చకపోయినా, ఆ బ్రాంచ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలండి. కాలేజీకి వెళ్ళి అక్కడ రిపోర్ట్ అవ్వాలి. ఇకపోతే అలా రిపోర్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీ సీట్ మీకు కన్ఫర్మ్గా ఉంటుంది. ఫస్ట్ ఆ సీట్ కన్ఫర్మ్ ఉంటుంది. ఇకపోతే సెకండ్ ఫేజ్ అనేది ఎవరైనా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజీ, మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి బ్రాంచ్ మీకు నచ్చిందా లేదా, అది ముందు సాటిస్ఫైడ్గా ఉందా లేదా చూడండి. ఒకసారి కాలేజీకి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడే ఆ కాలేజీ వాతావరణం, అక్కడున్న ప్లేస్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా, ల్యాబ్స్, ఫ్యాకల్టీ, మొత్తం ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఒకసారి చూసి, ప్రీవియస్గా అక్కడ రిలీవ్ అయిన బ్యాచ్ స్టూడెంట్స్కి సంబంధించి అసలు ఆ కాలేజీలో ఎలా ఉంది, ఇంతకుముందు ఏమైనా ప్లేస్మెంట్స్ వచ్చాయా, ఇదంతా ఒకసారి డేటా ఎంక్వైరీ చేయండి. మీకంటూ ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ వచ్చింది కాబట్టి మీరు ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఒక సీట్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే నాట్ అలౌటెడ్ అంటే సీట్ నాట్ అలౌటెడ్ అని కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అసలు సీటు కూడా రాలేదు. కానీ మీకు ఆల్రెడీ ఒక సీట్ వచ్చింది కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు గురించి మొత్తం క్షుణ్ణంగా ఒకసారి, ఎలాగా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తారు కాబట్టి ఒకసారి క్షుణ్ణంగా కాలేజీ పరిస్థితులన్నీ కూడా చూడండి. అప్పటికీ మీకు సాటిస్ఫాక్షన్ కాకపోతే సెకండ్ ఫేజ్కి మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. అయితే సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీ కన్నా ఇంకా హై కేటగిరీగా ఉండేది, ఆ కాలేజీ కన్నా ఇంకా బెస్ట్ కాలేజెస్ ఏమైనా ఉంటే వాటికి పెట్టాలి తప్ప, ఈ కాలేజీ కన్నా ఏమాత్రం తక్కువ స్థాయి కాలేజీ పెట్టినా, ఏదో మీరుండే ప్లేస్కి దగ్గరలో ఉన్న కాలేజ్ అని కానీ, లేదా నలుగురు మీ ఫ్రెండ్స్ తీసుకుంటున్న ఒక బ్రాంచ్ అని కానీ, అలాంటి ఆలోచనతో కానీ మీరు పెట్టినట్టయితే మీకు డెఫినెట్గా సెకండ్ ఫేజ్లో ఆ కాలేజీ వచ్చేయచ్చు. ఒకవేళ ఆ కాలేజీ వచ్చిన తర్వాత మీరు, చాలామంది అడుగుతున్న ప్రశ్న, నేను సెకండ్ ఫేజ్లో ఒక కాలేజీ నాకు వచ్చింది కానీ నాకు ఆ కాలేజీ నచ్చలేదు, ఆల్రెడీ దీనికన్నా నేను ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీ బాగుంది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు అని అడుగుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితులు అవ్వదండి. ఎందువల్లంటే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీ మీరు రిపోర్ట్ అయ్యారు కాబట్టి ఆ సీట్ మీకు ఉంటుంది. మీరు సెకండ్ ఫేజ్కి ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏ కారణం చేత సెకండ్ ఫేజ్లో మీకు ఏదైనా ఒక కాలేజీ వచ్చిందంటే, ఆ కాలేజీ సీట్ ఎప్పుడు వచ్చిందో ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో వచ్చే కాలేజీ బెస్ట్ కాలేజీ, మొదట ఫేజ్లో వచ్చే కాలేజీ కన్నా మంచి కాలేజీ అయితే హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. కానీ మొదటి ఫేజ్లో కన్నా సెకండ్ ఫేజ్లో వచ్చే కాలేజీ కానీ అంతకన్నా డిగ్రేడ్గా, అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న కాలేజీ అయితే మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మొదటి ఫేజ్లో వచ్చే కాలేజీకి వెళ్దామన్నా ఆ సీట్ ఉండదు. సెకండ్ ఫేజ్లో మీకు నచ్చినా నచ్చకపోయినా అప్పుడు డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వాలి. అలాట్మెంట్ సీట్ రిపోర్ట్ అవ్వడం కాదు, ఖచ్చితంగా మీరు అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. థర్డ్ ఫేజ్ ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి. ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మీకు నచ్చలేదు అనుకుంటే సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళండి. బట్ వెళ్ళేటప్పుడు మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన కాలేజీ కన్నా బెటర్ కాలేజెస్, ఇంకా అంతకన్నా బెటర్ కాలేజెస్ని మీరు పెట్టాలి తప్ప అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న కాలేజీని మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు పెట్టకూడదు. ఇది డెఫినెట్గా అందరూ గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొద్దిగా ఆచితూచి సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు పెట్టొద్దని నేను అనట్లేదు. ఫస్ట్ ఫేజ్లో కాలేజీ మీకు నచ్చినప్పుడు, ఆ బ్రాంచ్ నచ్చినప్పుడు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం నేను చెప్పిన ఈ విషయం మాత్రం మర్చిపోకుండా, ఆ సెకండ్ ఫేజ్లోకి ఎలాంటి కాలేజీ మీరు పెట్టాలంటే, ఆ కాలేజీలో నాకు సీట్ వచ్చింది అంటే నేను ఖచ్చితంగా జాయిన్ అయిపోతాను
అనున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి కాలేజీలు మాత్రమే, అటువంటి బ్రాంచ్లను మాత్రమే సెకండ్ ఫేజ్లో పెట్టాలి. ఇది ఎవరు మర్చిపోవద్దు. ఇకపోతే సెకండ్ ఫేజ్ ఎప్పుడు జరుగుతుందని కొంతమంది అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్ ఇంకా నిన్ననే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ నిన్నే అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1 week to 10 daysలో మనకి సెకండ్ ఫేజ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మీరు అప్పుడు ప్రయత్నం చేయొచ్చు. బట్ చేసే ముందు అవసరమైతే మరొకసారి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మొత్తం డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతారు. సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.